ఒక భర్తను చేసుకొని వాడికి పిల్లల్ని కానీ కొంతకాలం వాడితో ఉండి మళ్ళీ వేరే వాడితో కనెక్ట్ అయిపోయి ఈ భర్తని పిల్లల్ని నిలువున వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వేరే వాడు తెలిపోయినటువంటి తల్లులు లేకపోలేదు. ఒకడు భార్యను చేసుకొని ఆ భార్యకి పిల్లల్ని కానీ ఆ భార్యని పిల్లల్ని ఇద్దరిని అన్యాయం చేసి ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళిపోయినోడు కూడా ఉంటాడు. వీళ్ళు ఎవరంటే రేపు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు. ఈ అన్నాళ్ళు బతుకుతారు. ఎవరిని తీసుకెళ్ళినా ఎంజాయ్ అన్నాళ్ళు చేస్తారు. ఎవరి దగ్గరైనా పొందే నూతనత్వం ఏముంటది? నేను చెబుతున్నా, నువ్వు 10 మందిని మార్చినా నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా. నువ్వు 20 మందిని మార్చినా తృప్తి దొరకదే పిచ్చిదానా. దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ. ఇది వాస్తవం, ఇది జీవితం. కానీ ఏం చేద్దాం? పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు ఈ మెసేజ్లకే, ఈ చాటింగ్లకే. నిన్ను చూడక అసలు ఉండలేకపోతున్నామని నిన్ను చూడకుండా.